గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఏంటంటే మాధవపట్నం నుంచి సామర్లకోట వెళ్ళే రోడ్లో ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే దివిలి వెళ్తున్నానండి. దివిలి కాకినాడ నుంచి బయలుదేరి సామర్లకోట మీదుగా దివిలి వెళ్తున్నానండి. ఏ ఏ ఊర్లు వస్తాయి అన్నది మీకు వివరంగా వీడియోలో చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. దివిలి వెళ్తున్నానని చెప్పాను కదండి. దివిలి కాకినాడ నుంచి 2 రూట్లో వెళ్ళొచ్చండి. అలాగే అచ్చంపేట, గొంచాల నుంచి తర్వాత చంద్రంపాలెం గేటు దాటి ఆ రూట్లో దివిలి వెళ్ళొచ్చండి. తర్వాత కాకినాడ నుంచి సామర్లకోట నుంచి జీరాగంపేట, వడ్లమూరు, గోరంట మీదుగా దివిలి వెళ్ళొచ్చండి. ఇంతకుముందు వీడియోల్లో ఆ రూట్లో వెళ్ళానండి. అచ్చంపేట నుంచి గొంచాల నుంచి వెళ్ళాను అనమాట. ఈ రూట్ ఎలా ఉందో మీకు చూపిద్దామనేసి ఈ రూట్లో వెళ్తున్నానండి. అంటే సామర్లకోట ఊర్లోంచి అలాగెళ్తే సామర్లకోట ఊరు కూడా చూపించినట్టు ఉంటుంది కదండి. సామర్లకోట ఊర్లోంచి వెళ్దామండి. ఇది వెంకటకృష్ణరాయపురం విలేజ్ అండి. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, తర్వాత ఈ వీడియోలో జస్ట్ నేను ట్రావెల్ వీడియోస్ కింద, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కింద పెడుతున్నానండి. అంటే నేను వెళ్ళిన ఊర్లన్నీ వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట. అంటే ఈ రూట్లో కొంతమంది తిరగరు కదండి. వాళ్ళు ఏంటంటే ఈ రూట్ చూసినట్టు ఉంటుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఉంటుంది అనేసి వీడియోస్ తీసి పెడుతున్నానండి. ఈ రూట్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఈరోజు వెదర్ కొంచెం ఎండ మబ్బులుగా ఉందండి. ఒక పక్క మబ్బులు ఉన్నాయి, ఒక పక్క ఎండ ఉంది. గుబురు పెట్టేస్తుంది అనమాట హ్యూమిడిటీ తోటి. ఈ రోడ్డు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. రోడ్డు కట్టు ఇటు పూర్తిగా గ్రీన్గా ఉంటుంది, పూర్తిగా గ్రీనరీ తోటి ఉంటుందండి ఈ రూటు. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే సామర్లకోట ఏడీబీ రోడ్డు, సామర్లకోట బైపాస్ చేసుకుని వెళ్ళే విధంగా కొత్త రోడ్డు వేస్తున్నారు కదండి, ఆ బైపాస్ అండి ఈ ఫ్లైఓవరు. ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ అవ్వలేదండి, కన్స్ట్రక్షన్ అవుతున్నది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అన్నమాట ఇది. ఇక్కడ సామర్లకోట ముందు రోడ్ సైడ్ షాపింగ్ ఎక్కువ ఉంటుందండి. ముందు వీడియోల్లో కూడా చూపించాను కదా. ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ ఐటమ్స్, ఈ జొన్న పొత్తులు, చెరగ్గళ్ళు ఇలాంటివి కూడా ఎక్కువ దొరుకుతాయండి. చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. పక్కన ఏలబెట్టిన పీతలండి, పీతలు అమ్ముతున్నారా, మరి అవి ఏం పీతలో తెలియదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యన ఇరాన్ వార్ వల్ల గ్యాస్ చాలా ప్రాబ్లం అయ్యింది కదండి. ఆ టైంలో నేను ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకున్నానండి. చాలా బాగుంది, అయితే క్వాలిటీ అది చాలా బాగుందండి. ఒకసారి ఆ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తానండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎలక్ట్రిక్ కుక్కర్ అనమాట, ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. రోడ్డుకి అటు ఇటు చెట్లుండి పూర్తిగా కవర్ అయి ఉంటుందండి. ఇదేంటంటే సామర్లకోట చేరుతున్నాం అనగా కొంచెం ముందు ఉంటుందండి ఈ ఏరియా. చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. చూడండి ఎంత బాగుందో.
మామిడిపళ్ళు సీజన్ అయిపోయింది, ఇంకా మామిడిపళ్ళు అమ్ముతున్నారండి ఇక్కడ. ఈ సంవత్సరం మామిడిపళ్ళు రేట్లు ఎక్స్పోర్ట్ లేదు కదండి, రేట్లు తక్కువ ఉన్నాయండి. సామర్లకోట రైల్వే స్టేషన్ ఏరియాకి వచ్చామండి. మనకి రైట్ సైడ్ ఉన్నది రైల్వే స్టేషను. తర్వాత లెఫ్ట్ సైడ్ కాలువ ఉన్నది కదండి, కాలువ అవతల కుమారరామ భీమేశ్వర ఆలయం ఉంటుందండి ఫ్రెండ్స్. తర్వాత దివిలి దగ్గర ఈ బెల్లం తయారు చేసే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయండి. బెల్లం పాకం అమ్ముతారనమాట. బెల్లం పాకం అంటారు కదండి, అంటే బెల్లం చెక్కబడి ముందు పాకం తీసి అమ్ముతుంటారు. చూద్దామండి, మనకి దారిలో ఎక్కడైనా కనిపిస్తే మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే బెక్కువలు వెళ్ళిపోతామండి. ఈ ర్యాంప్ ఎక్కితే మనం సామర్లకోట వెళ్తామండి. ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్తే సామర్లకోట ఊర్లోకి వెళ్ళిపోతామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ రాజానగరం వైపు వెళ్తామండి. మనం సామర్లకోట ఊర్లోంచి వెళ్దామండి. అలాగ ఊరు చూపిస్తాను మీకు. సామర్లకోట ఎలాగున్నది ఏంటన్నది, అంటే చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ ర్యాంప్ దిగిన వెంటనే మనకి రైట్ సైడ్ ఉన్నది రైల్వే స్టేషన్ అండి, సామర్లకోట రైల్వే స్టేషను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే పెట్రోల్ బంక్ తర్వాత ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుందండి. ఈ ఏరియా చాలా రద్దీగా ఉంటుందండి, రష్గా ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది కదా, చూడండి బస్సు వస్తున్నది కదండి, అదే బస్ స్టాండ్ అండి. రైట్ సైడ్ ఉన్నది రైల్వే స్టేషన్ అండి. సామర్లకోట రైల్వే స్టేషన్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. అంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చే రూటు వైజాగ్ ఒకటి వెళ్తుంది, తర్వాత కాకినాడ ఒక రూట్ వెళ్తుంది అండి. అందువల్ల జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సామర్లకోట రైల్వే స్టేషన్ ఏరియా ఈ విధంగా ఉందండి. ఈ జంక్షన్ ఉంది కదండి, ఇది గడియారం స్తంభం ఉంది కదా, స్ట్రైట్గా వెళ్ళి మనం లెఫ్ట్ తిరిగితే మళ్ళీ పిఠాపురం వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లో స్ట్రైట్గా వెళ్తే పెద్దాపురం వెళ్తుందండి. పెద్దాపురం సామర్లకోట ఆల్మోస్ట్ కలిసి ఉన్నట్టే ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ పరుపులు, తలగళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇవన్నీ దూది పరుపులు అనుకుంటా అండి, దూది పరుపులు, దూది తలగళ్ళు అండి. సామర్లకోట మెయిన్ రోడ్ అండి. చూడండి, ఇక్కడ జంక్షన్ లాగా ఉంది కదా, ఇక్కడ రైట్కి వెళ్ళినా కూడా మనం మళ్ళీ పిఠాపురం వెళ్తామండి. పక్కన కత్తిపేటలు, పార్లు అన్నీ అమ్ముతున్నారు. సామర్లకోట నేను ఎక్కువసార్లు రాలేదండి, నేను కూడా ఒక 2-3 సార్లు వచ్చి ఉంటానేమో. సామర్లకోట నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పెయింట్ షాపులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏంటో మరి పార్లు,
కత్తిపేటలు ఇవన్నీ ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కువ అమ్మే షాపులు ఎక్కువ ఉన్నాయండి. అంటే రైతులు ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుక్కుంటారేమో అండి ఎక్కువ. శ్రీ విఘ్నేశ్వర ఏసీ థియేటర్ అండి ఇది, లెఫ్ట్ సైడ్ అన్నది. వెదర్ అయితే కొంచెం కొంచెం మారుతున్నదండి, వర్షం పడేలాగా. వర్షం పడినా మనం వర్షంలో కూడా వీడియో తీద్దామండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, సామర్లకోట ఈ విధంగా ఉన్నదండి. అంటే పూర్వం సామర్లకోటలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఈ తేడా తెలుస్తుందండి. సామర్లకోట ఇప్పుడు ఎలా ఉన్నది, పూర్వం ఎలా ఉండేది అన్నది. కలకత్తా షాపింగ్ మాల్ అనేసి ఉందండి లెఫ్ట్ సైడ్. సామర్లకోట అయితే బాగానే ఉందండి, బాగానే పెద్దగానే ఉంది. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా వేరే ఏరియాలు ఏమన్నా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. వేరే రూట్లు ఏమన్నా కావాలంటే చెప్పండి, నా వీలుని బట్టి వీడియో చేస్తానండి. చూడండి, ఇక్కడ దూదితో చేసిన పరుపులు, దూదితో చేసిన తలగళ్ళు అమ్మే షాపులు ఎక్కువ ఉన్నాయండి. అంటే ఈ ఏరియాలో తయారవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది కదండి, ఆ సెంటర్కి వచ్చాం అనమాట. ఈ సెంటర్లో మనం రైట్ టర్న్ తీసుకొని దేవుల వైపు వెళ్దామండి. మనకి రైట్ సైడ్ ఉన్నది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుందామండి. మనం కొంత దూరం ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్ళి తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి దివిలు వెళ్ళడానికి. ఇది ప్రసన్న ఆంజనేయ కాలనీ అటండి. ఈ ఏరియాలో ఏంటంటే కార్ వాష్లు అలాంటివి ఎక్కువ ఉన్నాయి. అంటే ఊరు బయటకు వచ్చినట్టున్నాం కదండి. ఇక్కడ కూడా ఎక్కడో లెఫ్ట్ తిరగాలండి, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నాకు ఐడియా లేదండి, ఈ రూట్లో నేను రావడం ఇదే మొదటిసారి అనమాట. పక్కన ఐటీఐ అనుకుంటా అండి ఉన్నది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మనకి రైట్ సైడ్ అన్నది విమల్ కూల్ డ్రింక్స్ అనుకుంటా అండి. ఇక్కడెక్కడ విమల్ కూల్ డ్రింక్స్ అనేసి ఉంటుంది. ఇదేనండి రైట్ సైడ్ ఉన్నది విమల్ బాట్లింగ్ కంపెనీ. విమల్ బాట్లింగ్ కంపెనీ ఏరియా నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొన్న ఎవరు అడిగారండి ఈ రూట్లోంచి వెళ్తే ఈ ఏరియా నుంచి రండి అనేసి. స్టేట్ గవర్నమెంట్ గోడౌన్స్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్.
మనం ఎదరు కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలనుకుంటా అండి. చూస్తానండి, ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూసి వెళ్తాను, లేకపోతే ఎవరినైనా అడిగి వెళ్తానండి. లేదండి, అడగక్కర్లేదు, అక్కడ డైరెక్షనల్ బోర్డ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్షనల్ బోర్డు ఉన్నదండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్రతిపడి వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే పిఠాపురం వెళ్ళిపోతాం అండి. దివీలు అన్నది ఏంటంటే ప్రతిపడల్లి రూట్లోనే ఉన్నదండి. యాక్చువల్గా కాకినాడ నుంచి దివిలు వెళ్ళాలంటే షార్ట్ కట్ ఒకటి ఉందండి. అచ్చంపేట, గొంచాల, తర్వాత చంద్రంపాలెం దగ్గర పిఠాపురం వైపు తిరగకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతే దివిలు వెళ్తామండి. ఈ ఏరియా మరి నాకైతే తెలియదండి. పార్క్ 4 అని ఉన్నది. ఇది కూడా మరి సార్లకోటలోకి వస్తుందో లేదో తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఏదో కాలనీలాగా ఉందండి. పార్క్ 4 అనేసి ఒక బోర్డు కనిపించింది. ఇదంతా జిమ్, ప్లే ఏరియా ఉందండి పార్క్లోని. చిల్డ్రన్స్ పార్క్ 3 అనేసి ఉంది. నాకు రైట్ సైడ్ ఏంటంటే పార్క్ 5 అనేసి ఉంది. మరి ఈ ఏరియా ఏంటో నాకు తెలియదండి. ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సామర్లకోట నుంచి దివిలెల్లి రూట్లో ఉందండి. విమల్ బాట్లింగ్ కంపెనీ అది ఉంది కదండి, అది దాటాక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఈ ఏరియాలోకి వచ్చాం అన్నమాట. ఇక్కడైతే వెహికల్స్ ఎక్కువ పార్క్ చేసి ఉన్నాయండి ఈ ఏరియాలోనే. మరి ఏదన్నా ఇది యూనియన్ నుండి ఏరియా అమ్మా, అన్నీ ఈ టైపు బొలెరోలు అవి ఉంటాయి కదండి, ఆ టైప్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రాబోయే ఊరు జీ రాగంపేట అండి. చూడండి వెదర్ ఎలా ఉందో, మబ్బులతో ఉందండి. ఒక పక్క ఎండ ఉంది, ఒక పక్క మబ్బులు ఉన్నాయండి. ఈ ఏరియాలో మరి వర్షాలు పడినాయో లేదో తెలియదు, కానీ కాకినాడలో అయితే పెద్ద వర్షాలు పట్టలేదండి. రూట్ అయితే బాగుందండి. పక్కన పొలాలు, తర్వాత రోడ్డు కట్టి చెట్లు, పచ్చదనంతో బాగుందండి. రూట్ కూడా బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయండి. అంటే రోడ్లు ఎలాగ ఉంటాయో అనుకున్నాను, రోడ్డు కూడా బాగానే ఉందండి. చూడండి బోర్డు ఉంది కదా, జీ రాగంపేట గ్రామ పంచాయతీ వెల్కమ్స్ యూ. జీ రాగంపేట ఊరి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతున్నది అన్నది అర్థమవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, జీ రాగంపేట ఊరు అన్నది ఇలాగున్నదండి. ఇది పంచాయతీ అండి. ఇంకా ఈ ఊర్లో కొన్ని పెంకుటిళ్ళు కూడా ఉన్నాయండి. పెంకుటిళ్ళు, డాబాలు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే పూర్వకాలం ఇళ్ళు ఇంకా ఉన్నాయండి ఇక్కడ. ఏనుగుల అమ్మవారి ఆలయం ఉందండి లెఫ్ట్ సైడు.
నెక్స్ట్ రాబోయే విలేజ్ వడ్లమూరు అండి. జీరాగంపేట అయితే కొద్దిగా పెద్దగానే ఉందండి. వడ్లమూరు మరి ఎలాగుంటుందో చూడాలి. ఇక్కడ ఇటుక బట్టీలు కూడా ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ ఇటుక బట్టి ఉన్నది. ఫ్రెండ్స్, ఈ రూట్లో బెల్లం పాకం దొరుకుతుందని చెప్పాను కదండి. అది ఇదేనండి. బెల్లం పాకం అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. హాయ్ అండి. ఎలాగండి బెల్లం పాకం? సీసా 80 రూపాయలు అండి. ఈ బెల్లం అండి? బెల్లం 70 రూపాయలు. అంటే మీరే ఆడతారండి? చూడండి ఫ్రెండ్స్, వీళ్ళే ఆడతారు. ఇది యాక్చువల్గా ఏంటంటే సామర్లకోటకి దివిలికి మధ్యలో లేదండి. నేను దివిలి దాటిన తర్వాత ఉందన్నమాట. మీకు చూపించాలని ఇక్కడ వరకు వచ్చి ఈ క్లిప్ తీసి మధ్యలో పెడుతున్నానండి. బాటిల్ 80 రూపాయలు అటండి. ఇదే వడ్లమూరు విలేజ్ అండి. ఆల్రెడీ వడ్లమూరు విలేజ్లోకి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇక్కడ చింతాలమ్మవారి టెంపుల్ అన్నట్టుందండి. చింతాలమ్మవారి జాతర మహోత్సవాలు అని బ్యానర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, వడ్లమూరు ఈ విధంగా ఉందండి. వడ్లమూరు నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోడ్లు అయితే బాగానే ఉన్నాయండి. అంటే నేను ఎప్పుడు ఈ రూట్లో ట్రావెల్ చేయలేదండి. ఇంతకుముందు దివిలు వెళ్ళాను, కానీ అలాగే గొంచాల నుంచి వెళ్ళానండి. అచ్చంపేట గొంచాల నుంచి వెళ్ళాను అనమాట. ఈ రూట్లో కూడా రోడ్లు బాగానే ఉన్నాయండి. వడ్లమూరు కూడా కొంత పెద్దదే ఉందండి ఈ రూట్లోనే. ఈ రూట్లోనే 3 ఊర్లు ఉంటాయండి. సామర్లకోట దాటాక దివిలికి సామర్లకోటకి మధ్యలోనే జీరాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేర అండి. మొత్తం 4 ఊర్లు సామర్లకోట దాటిన తర్వాత అనమాట. నెక్స్ట్ రాబోయే ఊరు గోరింట అండి. ఇవన్నీ పల్లెటూర్లు అండి ఈ ఏరియాలోని. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఈ చెట్లు అవి ఎంత బాగున్నాయో. చెట్లు బాగా పెంచారండి ఈ ఏరియాలోనే. గోరింట ఎంట్రన్స్లో ఈ చెట్లు ఉన్నాయండి. చూడండి, బాగున్నాయి కదా. గోరింట ఊరన్నది కొంచెం లోపలికి ఉంటుందండి. మనం రోడ్డు మీద క్రాస్ చేసేది చాలా తక్కువ అండి. అంటే ఇది చిన్న కర్వ్లాగా ఉండి కొద్దిగానే క్రాస్ చేస్తుందండి. ఊరంతా మనకి రైట్ సైడ్ లోపలికి ఉంటుంది అన్నమాట. చూడండి, అప్పుడే ఆల్మోస్ట్ గోరంట క్రాస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే ఊరు ఏంటంటే పులిమేర అండి. చూద్దామండి పులిమేర కూడా ఎలాగుంటుందో. చూడండి, ఇక్కడికి మళ్ళీ కొంచెం ఎండ వచ్చిందండి. అలాగే ఎండ వస్తుంది పోతుంది అనమాట. మబ్బుగా ఉందన్నమాట.
రూట్ అయితే చాలా బాగుందండి. చూడండి, చుట్టూ గ్రీనరీ ఉంది, రోడ్డు పక్కనంతా బాగుందన్నమాట. ఈ ఏరియాలో అంతా వరి ఎక్కువ పండుతుందండి. చూడండి ఫ్రెండ్స్, పులిమేర ఈ విధంగా ఉందండి. పులిమేర తర్వాత నెక్స్ట్ దివిలి చేరిపోతామండి మనం. ఫ్రెండ్స్, ఇది పులిమేర అండి. పులిమేర చేరిపోయాం మనం. పులిమేర మరి ఏ పంచాయతీలోకి వస్తుందో తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే పులిమేర సపరేట్ పంచాయతీ ఉందా లేదో తెలియదండి నాకు. దివిలి వచ్చామండి. దివిలి ఎంట్రన్స్ అండి ఇది. చూడండి, దివిలి ఎంట్రన్స్లో మంకీస్ ఉన్నాయండి. అంటే మనం సామర్లకోట వైపు నుంచి దివిలి వస్తే ఈ రూట్లో వస్తామండి. ఇక్కడ ఎంటర్ అవుతాం అన్నమాట దివిలి. చూడండి ఫ్రెండ్స్, దివిలి ఈ విధంగా ఉందండి. మనం ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే ప్రతిపడి వెళ్ళిపోతామండి. చూసారా, ఇక్కడ బోర్డు ఉంది కదా, స్ట్రైట్ ప్రతిపాడు. ఇక్కడ రైట్కి ఒక రోడ్డు ఉంది కదండి, ఇదండి నేను చెప్పిన రోడ్డు. ఇలా పిఠాపురం వెళ్ళొచ్చి తర్వాత ఏంటంటే కాకినాడ నుంచి అచ్చంపేట నుంచి గొంచాల మీదుగా ఇలా రావచ్చండి. ఇదే దివిలి మెయిన్ ఏరియా అండి. ఒకసారి ఇలాగే వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానండి. ఇది దివిలి మెయిన్ మార్కెట్ అండి. ఇక్కడ ఎక్కువ ఫ్రూట్ షాప్లు అవి ఉంటాయండి ఎక్కువ. ఫ్రెండ్స్, దివిలి మెయిన్ సెంటర్లో ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే తొలి తిరుపతి అంటారు కదండి, తొలి తిరుపతి వెళ్తామండి. మీకు చూపిస్తాను ఎలాగెళ్ళాలో. ఈ సెంటర్ నుంచి మనం 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. తొలి తిరుపతి అంటారు కదా, ఆ టెంపుల్ వరకు వెళ్ళి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇలాగ వెళ్ళాలండి. ఈ టెంపుల్ అంతా రెనోవేట్ చేస్తున్నారండి. దేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి దేవస్థానం అండి. ఇదంతా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి రావాలంటే మనం దివిలి మార్కెట్ సెంటర్ నుంచి
ఓ 2 కిలోమీటర్స్ లోపలికి రావాలండి. నేనైతే ఇంతకుముందు ఒకసారి వచ్చానండి, ఈ టెంపుల్కి ఒకసారి వచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత హైప్ అనేసి ఒక ఆప్షన్ వచ్చిందండి, వీడియో హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.